హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఈ వారంలో ఈ వీక్లో జరిగినటువంటి హైలైట్స్ కింద మనం ఒకసారి గమనిస్తే, అటు ప్రభుత్వం అంటే ప్రభుత్వ పాలన, ఇంకొక వైపు రాజకీయాలు, ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో మనము 3 కోణాల్లో ఈ అంశాలను చూడాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడి 2 నెలలు గడిచినటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉంది, ఈ వారం సంబంధించినటువంటి ఏమనుకోదు. అదేవిధంగా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఏ అంశాలతో ముందుకెళ్తుంది. మూడవది, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల విషయంలో కేసులు ఎందు వ్యవహారం ఏంటి, ఇదొక టార్గెట్గా నడుస్తున్నటువంటి అంశమే. ఈ 3 కోణాలలో మనం ఒక్కసారి చర్చిస్తే ఈ వారంలో సంక్షేమ పథకాలకు సంబంధించి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది. ఇది ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో అన్నా క్యాంటీన్లు కూడా ఒకటి. అన్నా క్యాంటీన్లని ఇప్పుడు మున్సిపల్ సంబంధించినటువంటి పరిధిలో ఈ 100 క్యాంటీన్లు ప్రారంభించారు. ఈ నెలాఖరికి మరికొన్ని, వచ్చే నెల కల్లా పూర్తి స్థాయిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. అంటే 1 by 1 సంక్షేమ పథకాలని అమలు చేసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఈ నెలలోనే బహుశా ఆల్రెడీ ఈ వారంలో మొన్న ప్రకటించారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి, ఇది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని. తర్వాత సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ కూడా ఒక అంశాన్ని చెప్పారు. మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. దీని మీద మేము అంత పరిశీలన జరుపుతున్నాం. కొద్ది రోజుల్లో పరిశీలన అనంతరం వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందని. అంటే సంక్షేమ పథకాలని ఒకటొకటిగా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ ప్రభుత్వం ఉంది. రెండవ వైపున డెవలప్మెంట్కి సంబంధించి ప్రధానంగా డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఈ 2 అంశాల్లో చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో. మిగతా అంశాలన్నీ రొటీన్గా జరిగేవి జరుగుతూ ఉంటాయి. పోలవరంలో మేజర్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈ వారంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మించాలి అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. కాబట్టి డయాఫ్రమ్ వాల్కి సంబంధించినటువంటి విషయంలో మేము దాన్ని కొత్తది నిర్మించడానికి కావాల్సినటువంటి దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైపోతుంది. దానికి ఒక నిర్ణీత గడువు కూడా ఇచ్చారు, 9 నెలల్లో. అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అమరావతి నీటి కోసం, అంటే నీటి అవసరాల నిమిత్తం వైకుంఠపురం దగ్గర ప్రకాశం బ్యారేజీ పైన పులిచింతలకు మధ్యలో ఒక బ్యారేజీ కట్టి అక్కడ 60 టీఎంసీలు నీటిని నిలబెట్టేటువంటి విధంగా ఒక రిజర్వాయర్, అక్కడ ఒక బ్యారేజీ నిర్మించాలనేటువంటి ఒక ప్రయత్నం. అదేవిధంగా ఈ అమరావతి కేంద్రంగా పరిశ్రమలను రాబట్టడం కోసం ఒక టాస్క్ ఫోర్స్, పెట్టుబడులు రాబట్టడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్గా ఉంటాడు. టాటా చైర్మన్, ఆయన వైస్ చైర్మన్గా ఉంటారు. ఈ విధంగా పెట్టుబడులు రాబట్టేటువంటి ప్రయత్నం ఒకవైపు నుంచి జరుగుతుంది. అదేవిధంగా భవన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడ అమరావతిలో ఒక లా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పుకుంది. దీని మీద ఎక్కడ చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద పరిశీలన చేయడానికి రెడీ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి వైపు నుంచి. అమరావతి, పోలవరం విషయంలో మరి ఈ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిధులు కావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి. అందుకని చంద్రబాబు నాయుడు 2 రోజులు ఢిల్లీకి వెళ్ళటం, ఢిల్లీలో ఈ పోలవరం డ్యామ్కి సంబంధించి 9 నెలల్లో కొత్త డయాఫ్రమ్ వాల్, అంటే మళ్ళీ ఈ నెక్స్ట్ సీజన్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. అందుకని పోలవరానికి అవసరమైనటువంటి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, పోలవరం నిర్మాణానికి ఒక 15,000 కోట్ల రూపాయలు మాకు ముందస్తుగా కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కేంద్రం దగ్గర ప్రతిపాదన చేశారు. జనరల్ వనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూడా ప్రతిపాదన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వీళ్ళందరినీ కలవటం, పోలవరంతో పాటు అమరావతికి సంబంధించినటువంటి నిధులు, అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు, 8 జిల్లాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తామని చెప్పింది, వాటిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఇది ఈ వైపు నుంచి జరుగుతున్నటువంటిది. మూడవది రాజకీయం.
గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు వీటి మీద వైట్ పేపర్స్ వన్స్నే రిలీజ్ చేసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ఇక అరెస్టుల పర్వం మొదలైంది ఈ వారంలో. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల కుంభకోణం, వాటిని అక్రమంగా కొనుగోలు చేసి అమ్మినటువంటి దాంట్లో జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యాడు. దాంట్లో ఓ సర్వేరు ఒకళ్ళు అరెస్టు. ఈ విధంగా ఆ కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి కేసులో జోగి రమేష్ మాకు విచారణకు సహకరించడం లేదు, ఆయన ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి విషయం ఏదైనా తేల్చనని హైకోర్టులో వాదన జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 22కి దాని మీద వాయిదా పడింది. ఆ తర్వాత ఏ విషయం మరి జోగి రమేష్ అరెస్టా ఏంటి అనేది తెలియడానికి అవకాశం ఉంది. మూడో వైపున కీలకమైనటువంటిది సీఎం కప్పు ఆడుదాం ఆంధ్ర పేరుతో 125 కోట్ల రూపాయలు బడ్జెట్తో జరిగినటువంటి ఆ స్పోర్ట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి స్పోర్ట్స్ మినిస్టరు, పర్యాటక శాఖ మంత్రి వీళ్ళిద్దరూ కలిసి ఎవరు ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాసు 105 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటి దాని మీద ఆరోపణలు వచ్చాయి. దాని మీద సిఐడి దాని మీద విచారణ జరపాలని దాని మీద విజయవాడ పోలీస్ కమిషనర్కి సిఐడి అడిషనల్ డీజీ ఆయనకు ఆదేశాలు మెమో జారీ చేసినటువంటి పరిస్థితి, ఆ విచారణ జరపండి మీరు అనేటువంటి దాని మీద. అంటే ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాస్ మీద విచారణ ప్రారంభమైంది. ఇంకొక కేసు ఇది, ఏది అగ్రిగోల్డ్ సంబంధ తర్వాత. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఆంధ్ర లిక్కర్ స్కామ్ పెద్దది చాలా అనేటువంటి దాని మీద వైట్ పేపర్ రిలీజ్ అయ్యింది కదా ఆల్రెడీ. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మేము సిఐడి ద్వారా విచారణ జరుపుతాం, ఈడీ దర్యాప్తు కూడా జరపాలని దాని మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పున్నాడు. దానికి అనుగుణంగానే సిఐడి విచారణ దర్యాప్తును ప్రారంభించింది. అప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డిని సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ఒక సమాచారం ఉంది. నెక్స్ట్ ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్టులు ఉంటాయి ఏంటి అనేటువంటి దాని మీద నడుస్తుంది. ఇంకొక వైపున గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లు, డీజీ లెవెల్ నుంచి ఎస్పీ వరకు కూడా వాళ్ళందరూ ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు పోస్టింగ్స్లో. వాళ్ళని రోజువారీ మీరు డీజీపీ ఆఫీస్కి రావాలి, ఉదయం ఒక సంతకం పెట్టాలి, సాయంత్రం ఒక సంతకం పెట్టాలి, మీరు రోజు డీజీపీ ఆఫీసులో ఉండాల్సింది, ఆదరించుకోవాల్సింది అనేటువంటి విధంగా డీజీపీ ఆదేశాలు జారీ చేయటం అనేటువంటిది. దీని మీద ఇది రాజకీయ అంశంగా మారింది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మాజీ పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఇదేంటి, ఇది అన్యాయం, ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ ఇవ్వకుండా అసలు వెయిటింగ్లో పెట్టడమే తప్పు, ఇది వెయిటింగ్లో పెట్టింది కాకుండా ఉదయం ఒక సంతకం సాయంత్రం సంతకం పెట్టాలని కండిషన్ బెయిల్ మీద ఉండారు వాళ్ళు ఏమన్నా, ఇది కావాలని వేధింపులు గురి చేస్తుంది ఐపీఎస్ ఆఫీసర్లు అనేటువంటి దాని మీద ఒక రాజకీయ అంశంగా అది రూపుదిద్దుకున్నటువంటి అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి ఎలా ఓదార్పు యాత్రలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన నంద్యాల వెళ్ళాడు, అక్కడ సుబ్బరాయుడు అనేటువంటి వ్యక్తి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అరెస్టు, అదే హత్య సంబంధించినటువంటి దాన్ని ఈ ప్రభుత్వము హత్యలు చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనేటువంటి ఆరోపణలు ఎలాగో ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే అనేటువంటి దాని మీద ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆగస్టు 10కి కూడా ఇక్కడ 15కి ఉన్నారు. అప్పుడు ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది గవర్నరు రాజ్భవన్లో. గవర్నరు అందరికీ తినేటి విందు ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి అయితే హాజరు ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం అటు బెంగళూరుకే వెళుతున్నట్టుగా కనపడుతుంది. ఆయన రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఎట్లా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవటం ఎలా, ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి ఈ కేసులు వ్యవహారము ఇవన్నిటి నుంచి పార్టీ కార్యకర్తలు కొంత బెంబేలెత్తేటువంటి అవకాశం ఉంటుంది నాయకుల వైపు నుంచి కూడా. అందుకని పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా కనపడుతుంది.